నెల్లూరు బాలాజీ నగర్లోని గీతామయ్యి వృద్ధుల ఆశ్రమంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ చెన్నై ఆసుపత్రి ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత దేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు సింగంశెట్టి మురళీమోహన్ మాట్లాడుతూ దేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ జయంతి సందర్భంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నట్లు తెలిపారు. అలాగే డయాబెటిక్ డే కూడా జరుపుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నై ఆసుపత్రుల ఇన్ఫర్మేషన్ సెంటర్ రమేష్, వాకర్స్ ఇంటర్నేషనల్ నాయకులు బాలరామయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఇందులో పేద ధనిక వర్గాలు తేడా లేకుండా ఈ షుగర్ రావడం, మరి ఆ షుగర్ గురించి అవేర్నెస్ అనేది జాగ్రత్తగా చేసుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో వారి షుగర్ని ఒకసారి మళ్ళీ చెక్ చేయించి వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు ఈ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ తరఫున మరి ఈ చెన్నై ఇన్ఫర్మేషన్ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి ఈ కార్యక్రమంలో మా వాకర్స్ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. సింగశెట్టి మురళీమోహన్ గారు పొట్టి శ్రీరాములు వాకర్స్ అసోసియేషన్ ద్వారా గీతామయ్యి వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలి అని కోరారు. వారి కోరిక మేరకు ఇక్కడ మా సిబ్బందితో వచ్చి వారికి షుగర్ పరీక్షలు, వెయిట్, బీపీ ఇవన్నీ కూడా చెకప్ చేయడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ తరఫున వీరు తరచుగా వైద్య శిబిరాలు అయితే మీ అవేర్నెస్ ప్రోగ్రాంలు అయితే మీ సేవా కార్యక్రమాలు పలు విధాలుగా చేస్తూ ఉంటారు. దాంట్లో మాకు అవకాశం ఇచ్చి ఈ సేవల్ని ఈరోజు చాచా నెహ్రూ పుట్టినదినోత్సవం సందర్భంగా, బాల దినోత్సవం సందర్భంగా ఈ విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైంది. 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, పిల్లలంటే ఎంతో ఇష్టమైన వ్యక్తి. పిల్లలంటే తోటలో మొగ్గలాంటి వాళ్ళు పెద్దయి పువ్వులాగా వికసించాలని కోరుకున్నటువంటి వ్యక్తి నెహ్రూ గారు. రెండవది, ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే. మధుమేహం వ్యాధి నియంత్రణ కోసం కృత్రిమ ఇన్సులిన్స్ కనుగొన్న శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజును ప్రపంచ మధుమేహ దినోత్సవంగా ఈరోజు 14నే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు